ఈ రివ్యూవర్ వాళ్ళంతా బేకార్ ఎక్కువైపోయారు కదా ప్రతి సినిమాకి. సరిపోతే శనివారం సినిమా బాగాలేదన్నారు, బట్ సినిమా చూస్తే సినిమా చాలా బాగుంది. ఈ రివ్యూవర్లు ఏం చేయాలంటారు? ఏముంది మడత పెట్టే, అంతేనా? మడత పెడదాం. ఓకే, మనకి ఆ సినిమా పడిందంటే ఆ సినిమా ఎలాగైనా ఉంటుంది, మాకు అవసరం లేదు. మా ఎన్టీఆర్ అన్నని చూపిస్తే చాలు. ఎన్టీఆర్ అన్న అంటే నన్ను తారకంటే దుమ్ము లేపేస్తావు ప్రాణం అండి. ఎవరు ఫ్యాన్ అన్నాను? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. జై ఎన్టీఆర్. తొడగొట్టించిన అదే కొంచెం కాపీ సాంగ్స్ లాగా అనిపించింది, అంటే ఎక్కడో విన్నట్టు అనిపించింది. ఫేవరెట్ హీరో మామూలుగా మీకు? నాకు పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్. జేఎన్టీఆర్. ఎక్కువ నెగిటివ్ టాక్ అయితే మెండన్ సరే. ఎందువల్ల వస్తుంది నెగిటివిటీ? మీరే వీడియోలు చేస్తున్నారు కదా. ఒకసారి మైక్ లో చెప్పండి. జై పూల చుక్క, జై రాగడి. ట్విట్టర్ ఆడియన్స్, సోషల్ మీడియా ఆడియన్స్, రియల్ ఆన్ గ్రౌండ్ ఆడియన్స్ ఇవన్నీ సెపరేట్. ఎందుకంటే ట్విట్టర్ లో మాట్లాడుకునే ఏ ఒక్క విషయం కూడా మనకి ఈ రోజు రానే లేదు. సినిమాలు చూస్తారా సార్? నా ఎన్టీఆర్ సినిమా ఒకటి చూస్తామండి. సో ఎన్టీఆరే తీసుకుపోతుంది ఈ సినిమాని. ఇంకా మనం వేరే ఏ విషయం చెప్పినా కానీ నొత్త మాటలే అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోడ్ డైరీస్ ఫీచరింగ్ రాగడి అండ్ పూల చొక్క. సో ఈ రోజు ఈ వింత గెటప్ లో ఉండడానికి కారణం ఏంటంటే టుడేస్ వీడియో ఇస్ అబౌట్ దేవరా వైబ్ చెక్. సో చూద్దాం వైబ్ ఎట్లుంది అది ఇది అని మూడు చూద్దాము, పల్స్ పడదాము. సో ఇవన్నీ ఎందుకు పట్టుకున్నాం అంటే వీడియోలో తెలుస్తుంది. బట్ యా చూద్దాం. సో స్టే ట్యూన్, మజా వస్తుంది, మాకు కూడా మజా వస్తుంది అని హోప్ చేస్తున్నాం. చూద్దాం, లెట్స్ సీ. ఎస్, ఏం చేస్తున్నారు సార్? ఇది అమ్ముతున్నారా? ఏంది అమ్ముతున్నావా? చెప్తాం. తాజ్ మహల్ బయట ఫోటోలు తీసుకోండి. ఫైనలీ మనం విజయవాడ వచ్చేసినాము. సో మన ఫస్ట్ ఆడియన్స్ తో మాట్లాడబోతున్నాము. సార్ మీ పేరు? మరియా బాబు అండి. మరియా బాబు. నైస్. సినిమాలు చూస్తారా సార్? నా ఎన్టీఆర్ సినిమా ఒకటి చూస్తామండి. మీకు కొన్ని ఫోటోలు చూపిస్తామా, అవేంటో తెలిస్తే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్ కదా, పేరు తెలీదండి. తెలీదా? జాన్వీ కపూర్. దేవరా ట్రైలర్ పాటలు చూసారా అండి? ట్రైలర్ పాట బాగుంది. లైక్ హైప్ బాగానే ఉంది. అంటే మామూలుగా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? సినిమా అయితే ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. ఓకే. ఈయనెవరో తెలుసా మీకు? డైరెక్టర్ సుకుమార్ గారు. సుకుమార్. అందరికి నమస్కారం. ముందుగా మా సుక్కుబాయ్. 3 పాటలు వచ్చినాయి. ఒకటే నేను 2 పాటలు ఎక్కువ బాగా వింటాను. ఏవి 2? అది మీకు చెప్పలేను. 2 పాటలు అయితే వింటానన్న యూట్యూబ్ లో. ఆల్ హెయిల్ ఫియర్ సాంగ్. ఒకటి ఒక సాంగ్ వస్తుంది ఎన్టీఆర్ గారి, అదొక సాంగ్. ఫియర్ సాంగ్. దాంట్లో ఉంటాడు కదా ఈయన. అంత ఇదిగా గమనించాం కదా అన్న. ముందు మెయిన్ ఆయనే చూస్తాం కానీ అంత గమనించాం కదా పక్కన. స్టోరీ ఏముంటది అనుకుంటారు? అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదన్న. మీ ట్రైలర్ చూసారు కదా? చూసానా, దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసి మించి ఉందనుకో. దానికన్నా మించి ఉంటుంది కానీ స్టోరీ, బేసిక్ స్టోరీ ఉంటుంది కదా. అంటే ఆ చాప్, అది షార్క్ ఫైట్, సముద్రం అవన్నీ చూడలేదు. పంచికట్టు బాగుంది ఎన్టీఆర్. మేము కూడా అందుకే వేసుకొచ్చాం. ఇది సూపర్ ఉంది ఆయనకి ఈ ఫోటో. అయితే మరి 27th ఈ మంత్ చూస్తారా మీ సినిమా? పక్కా. వన్ డే బిఫోర్, ఒక రోజు ముందు రిలీజ్ అవుతుందంట. బెనిఫిట్ షో. దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ అంతా బాగా ఎదురు చూస్తున్నారు. అసలు ఇది వస్తే ఇప్పుడు ఏంటి అనేది తెలిసిద్దని. ఓకే. ఇట్లా ఒకటి ఓల్డ్ లుక్ ఉంది, కొంచెం మోడర్న్ లుక్ ఉంది. ఏ లుక్ మీకు బాగా నచ్చుతుంది? ఇదా? అన్నిట్లో అదే బ్రో. ఎన్టీఆర్ అంటే ఎప్పుడైనా మాసే. అంతే. ట్రైలర్ చూస్తే ఏమనిపించింది? అంటే మామూలుగా నేను రివ్యూస్ చెక్ చేస్తూ ఉంటాను అనమాట. యూట్యూబ్ లో ట్రైలర్ గురించి రివ్యూస్ చెక్ చేసినప్పుడు కొంతమంది ఏమో అంటే కొరటాల శివ గారు అంటే ఆచార్య తీశారు కదా, సో కొంతమంది అట్లా ఉందని చెప్పేసి అంటే పర్టికులర్ గా వీళ్ళని తెలియదు, నేను అందరు చూస్తూ ఉంటాను కాబట్టి. కొన్ని ఒక రివ్యూలో అయితే బేకార్ ఎక్కువైపోయారు కదా ప్రతి సినిమాకి. మొన్న కూడా అంతే కదా బ్రో. ఏది మన సరిపోతే శనివారం సినిమా బాగాలేదన్నారు, బట్ సినిమా చూస్తే సినిమా చాలా బాగుంది. ఈ రివ్యూవర్లు ఏం చేయాలంటారు? ఏముంది మడత పెట్టే, అంతేనా? మడత పెడదాం. ఓకే, రైట్. ఈయన ఎక్కడ చూసిర్రా? ఈయన దేవరాలో విలన్, బాలీవుడ్ యాక్టర్. ఫస్ట్ టైం తెలుగులో చేస్తుండు విలన్. ఐ మీన్ విజయవాడ ఈజ్ హాట్, బట్ ఈ టైంలో వర్షాకాలంలో కూడా ఈ వేడి, ఐ మీన్ ఇట్స్ లైక్ సన్ను కూడా ఉంది. సో కొంచెం తేడానే ఉంది. వడదెబ్బ తగలకుంటే చాలు, చూసుకుందాం. ఎండలో ఉందో నువ్వు చూసావు కదా రత్న, మళ్ళీ నీకు వడదెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. బ్రో
ఏంటి పరిస్థితి? విజయవాడ బాగా నచ్చుతుంది నాకు, ఎస్పెషలీ ఈ లేన్ బాగా నచ్చింది. ఈ లేన్, ఈ ఇల్లులు అన్ని కూడా అంటే ఇది కొంచెం బాగా కాస్ట్లీ ఏరియా అనుకుంటా, ఇల్లులు అంత బాగున్నాయి. గైస్ ఇన్ కేస్ మీకు విజయవాడలో ఈ ప్లేస్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే ఇందాక సార్ ఒక మాట అన్నారు ఏంటంటే దిస్ ఈస్ హోమ్లీ జూబ్లీ హిల్స్ అని. ఎగ్జాక్ట్లీ, హోమ్ లావిష్ గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఆ రూట్స్ ని మర్చిపోలేదు. చెట్లు ఇట్లు అంతా మన తెలుగు స్టైల్లో సాంప్రదాయబద్ధంగా చాలా బాగుంది ఏరియా ఇది. అఫ్ కోర్స్ ఎండలు ఉన్నాయి విజయవాడలో, తెలిసిన విషయమే, కానీ బాగుంది, వైబ్ అయితే బాగుంది. గుడి అన్నాక దండలు, విజయవాడ అన్నాక ఎండలు కామన్. చిటికెళ్ళి చిటికెళ్ళి చిటికెళ్ళి. ఫోన్ మాట్లాడు ఒక్క నిమిషం అన్నా చేస్తాను. మాలేం వేసుకోలేదు స్వామి గారు. సినిమాలు చూస్తారా భయ్యా? ఏంటి, ఏం సినిమాలు చూసారు రీసెంట్లీ అంటే ప్రజెంట్ పరాక్రమం చూసాం. బిఎస్కే బండి సరోజ్ కుమార్. ఎలా అనిపించింది? బాగుందన్న సినిమా అయితే. విజయవాడలో వచ్చిందా షో? మేము ఓటీటీ చూసాం. ఓటీటీ, అచ్చా. ఓటీటీ అంటే ఏ ఓటీటీ? సరే, మీరు దేవరా సినిమా ఎవరి గురించి వెళ్తారు? ఎన్టీఆర్ ఫ్యాన్. ఓ నైస్. మరి ఎట్లుంది హైప్ సినిమాలుగా మీ ఫ్యాన్స్ మధ్యలో మీకు? అసలు మామూలుగా సినిమా కోసం వెయిటింగ్. 27 ఏంటి అసలు స్టోరీ ఏమనుకుంటున్నావు? ట్రైలర్ చూసావు కదా? ట్రైలర్ చూసా, మొత్తం సీ స్టోరీ మొత్తం. ముందర మాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం. మరి 3 ఏళ్ళ మిస్సింగ్ అయింది, ఆయన మిస్ అయిందని ఇప్పుడు కవర్ చేసుకుంటాం ఖచ్చితంగా. సో ఇప్పటివరకు ఆయన వచ్చిన లుక్స్ కానీ ఎట్లా అనిపిస్తుంది మొత్తం? ఏ లుక్ నచ్చింది మీకు? అసలు ఈ లుక్ బాగుంటది. ఈ లుక్ నచ్చిందా? ఈ రెండు ఇది కూడా బాగుంటుంది. అసలు ఏది అనేది లేదు అన్న దాంట్లో, ఏ రిమార్క్ అనేది లేదు. అన్ని లుక్స్ మాకు ఎన్టీఆర్ అంటేనే మాకు. మీ పేరు? మణికంఠ. రైట్. బిగ్ బాస్ చూస్తావు మణికంఠ? లేదన్న. బిగ్ బాస్ లో మణికంఠ ఉన్నాడు. లేదన్న. ఓకే, థ్యాంక్ యూ. నా మిమ్మల్ని కూడా అడుగుతా. ఈమె తెలుసా? మందు పేర్లు అడగనా చెప్తాడు, అలాంటివి తెలియదు. ఏంటి బాబన్న ఇంకోసారి మందు పేర్లు అడగనా చెప్తాడు, అలాంటివి తెలియదు. మందు పేరు అంటే చెప్పు, ఏ పేరు అని చెప్తాడు. ఎప్పుడైనా చూసిర్రా ఈమెని? వీళ్ళలో ఎవరన్నా తెలుసా మీకు? చూడలేదు భయ. చూసిరా? ఏంటి హీరో తెలుసా? హీరో కూడా తెలుసా? హీరో తెలుసు, ఎన్టీఆర్. తెలుసా? సినిమా హిందీ హీరోయిన్. హిందీ హీరోయిన్ వచ్చిన హీరో అది మన శ్రీదేవి కూతురు. అదే తెలుసండి. ఇప్పుడు దేవరాజ్ చూస్తారా మీరు? దేవరాజ్ చూస్తామండి, ఎందుకు చూడం, తప్పకుండా చూస్తాం. ఈయన విలన్ ఆయన తెలుసండి మనకి. సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్. ట్రైలర్ చూసారా దేవరాజ్? చూసామండి. ఎట్లా అనిపించింది? భారీ మామూలుగా కాదు. ఎక్స్పెక్టేషన్ మనకి ఆ సినిమా పడిందంటే ఆ సినిమా ఎలాగైనా ఉంటుంది, మాకు అవసరం లేదు. మా ఎన్టీఆర్ అన్నది చూపిస్తే చాలు. ఎలా ఉంటది అని ఎలాగుంటది కాదు, అది చూపించడానికి చంపేస్తున్నారు. 2 రోజులు చూపిస్తే చాలు, చచ్చిపోతారు జనాలందరూ. తేడా లేదు అసలు. అంటే నన్ను తారకంటే దుమ్ము లేపేస్తావు. ప్రాణం అండి, టాలెంట్. స్క్రీన్ మీద చూపిస్తే చాలు, చచ్చిపోతావు. ఆయన అంటే చచ్చిపోతాం మేము. ఇప్పుడే కొన్ని రియాక్షన్స్ రికార్డ్ చేసాము, సో క్విక్ అప్డేట్ ఇవ్వబోతున్నాము. సార్ చెప్పండి, హౌ ఇస్ ద రెస్పాన్స్ ఇన్ విజయవాడ? విజయవాడలో సినిమా అభిమానులు ఉన్నారని తెలుసు మనకి, కానీ ఈ లెవెల్ ఆఫ్ సినిమా అభిమానులు ఉంటారని కొంచెం ఐఎమ్ సర్ప్రైజ్డ్. అంటే అవాక్కైన ఏంటంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా. సో ఒక తెలుగు సినిమా అభిమానిగా, సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఒకరిగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే. ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, చదువుకున్న వాళ్ళు, డైలీ పని చేసుకునే వాళ్ళు, అన్ని సెక్షన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా. సో దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్నది. ఎన్టీఆర్ దేవరా అంటే ఎన్టీఆర్. సో దేవర ఎందుకు చూడబోతున్నారు మీరు అంటే మనకి ట్విట్టర్ లో చాలా వినిపిస్తుంటాయి కదా, ఎన్టీఆర్ కోసమే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఆ స్టార్ పవర్, ఆ హీరో పవర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. నాకు ఏమనిపించింది అంటే ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా పర్లేదు, రైట్, పోస్టర్లు పెట్టి సినిమా వస్తుందని వాళ్ళకి తెలిస్తే చాలు, వాళ్ళు వచ్చేస్తారు సినిమాకి. అది గాయస్ ఇప్పుడు నాకైతే లంచ్ టైం అవుతుంది, అంటే అరౌండ్ 1:40. సో విల్ కీప్ టేకింగ్ మోర్ రియాక్షన్స్. బజ్ ఏముంది గ్రౌండ్ లెవెల్లో ఇన్ విజయవాడ,
తెలుసుకోబోతున్నాం. సార్ ఎక్కడ ఉన్నాం మనం? స్వీట్ మ్యాజిక్ అంటే సార్ 25 years వెరీ ఫేమస్ రెస్టారెంట్. తిన్నారా ఎప్పుడన్నా? ఎప్పుడు తినలే, ఇదే ఫస్ట్ టైం. సార్ మీరు వెజిటేరియనా నాన్ వెజ్జా? ఐఎమ్ ఆఫీషియలీ వెజిటేరియన్ సార్. ఆఫీషియలీ వెజిటేరియనా? సింగిలా డబులా మీరు? కమిటెడ్ అంటే సింగిలా కమిటెడా? సార్ ఒకసారి చూడండి. ఇక్కడ ఉల్వాచారు బిర్యానీ అవన్నీ ఫేమస్ అంట. కొన్ని స్టార్టర్స్ రాబోతున్నాయి. జపాన్ కోడి, క్యాష్యూ నట్ చికెన్. సార్ ఎలా ఉంది ఇది? రెండు, ఇది కాజు చికెన్, ఇది జపాన్ కోడి. టెక్స్చర్ ఈజ్ వెరీ యూనిక్. అంటే ఐ హావ్ నాట్ టేస్టెడ్ సంథింగ్ లైక్ దిస్. అంటే హైదరాబాద్లో ఉంటాం మనం, హైదరాబాద్లో సేమ్ స్టార్టర్ తిని బోర్ కొట్టేసింది కదా. లైక్ హియర్ దే ట్రైంగ్ టు డిస్కవర్ న్యూ థింగ్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక కొత్త ఐటమ్ రాబోతుంది. గోంగూర చికెన్, గోంగూర మటన్ తినుంటారు మీరు. దట్ ఫర్ ద ఫస్ట్ టైం గోంగూర నూడిల్స్ రాబోతుంది. మేము తింటాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. మీకు ఎన్ని టమాటోస్ చెప్తాం. ఇంగ్లీష్ నేమ్స్ లేవు, దాన్ని బ్రేక్ చేద్దామని ఫర్ ద ఫస్ట్ టైం స్వీట్ మ్యాజిక్ అనేది పెట్టారు. 95లో స్టార్ట్ అయింది స్వీట్ మ్యాజిక్. 1995 ఒక బ్రాంచ్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 9+ బ్రాంచెస్ ఉన్నాయి. సెలబ్రిటీస్ ఎవరు వచ్చారు మీరు కాకుండా? చిరంజీవి గారు వచ్చినప్పుడు మా ఉలవచారు బిర్యానీ టేస్ట్ చేసి చాలా బాగుందన్నారు. దుల్కర్ సల్మాన్ గారు వచ్చారు, విశ్వక్ గారు వచ్చారు. గాయస్ గోంగూర ఉందా లేదా అన్నట్టుంది, కానీ గోంగూర ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పక్కా ట్రై చేయాల్సిన కాంబో ఇది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి గోంగూర ఉంది కాబట్టి. సో ట్రై గోంగూర నూడిల్స్ ఎట్ స్వీట్ మ్యాజిక్. ఇంకా రాలేదు, మేమే ఫస్ట్. సార్ మా ఫోటో పెట్టండి సార్ ఇక్కడ. కొంచెం పెంచమంటారా గోంగూర డోసు? పెంచితే ఇంకా తెలుస్తుంది. కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ తెలుస్తుంది. స్వీట్ మ్యాజిక్ ఈజ్ ఎ మస్ట్ ట్రై. ఐ హ్యాడ్ గ్రేట్ ఫుడ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఎస్పెషల్లీ స్వీట్స్. ఇందాక అదేంటి గజాల బర్ఫియా, గజాల బర్ఫీ అని ఒక ఐటమ్ ఉంది, అది ఇక్కడ లేదు, నేను ఫినిష్ చేసిన. స్వీట్స్ ఆర్ లైక్ ట్రూలీ ఎక్స్ట్రాడినరీ. ఇది హార్లిక్స్ బర్ఫీ అంట. దిస్ ఈజ్ బాదుషా ఇన్ క్రీమ్, లైక్ వైట్ చాక్లెట్, సారీ వైట్ చాక్లెట్ నాట్ క్రీమ్. సో గ్రేట్ ఫుడ్, ఐ మీన్ గ్రేట్ అంటే గ్రేట్ ఫుడ్. ఇట్స్ ఎ రెస్టారెంట్, ఇట్స్ ఆల్సో స్వీట్స్ అండ్ ఆల్. దిస్ మైట్ సౌండ్ లైక్ ఏమంటారు, ఇది ఒక యాడ్ లాగా అనిపించవచ్చు, ప్రమోషన్ లాగా అనిపించవచ్చు. నో, ఐఎమ్ లైక్ ఆనెస్ట్లీ ఐఎమ్ ఏ ఫుడ్ లవర్. యూ కాంట్ పే మీ, ఓకే. అండ్ డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే, బట్ ఈ రోజు నేను బ్రేక్ చేసేది ఎందుకంటే ఫుడ్ చూసి నాకు ఆగలేదు. బట్ యా, ఈయనకు ఓన్లీ నెక్స్ట్ బైట్స్ ఇస్తాం, ఓరియో బైట్స్. సార్ దేవరా మూవీ వస్తుంది కదా, సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీకు ఏం నచ్చింది? ఎన్టీఆర్ గారి ఓల్డ్ లుక్ బాగుంది, అండ్ ఆ షార్క్ ఎపిసోడ్ బాగా అనిపించింది, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ద టై బిట్వీన్ సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ గారు ఇస్ లుకింగ్ గుడ్. సో హిట్ అవుతుంది అంటారా? హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ ఫర్ ద హాస్పిటాలిటీ. మోస్ట్ వెల్కమ్. మీ ఆతిథ్యం చాలా నచ్చింది మాకు. హాయ్ గాయ్స్, ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ మేము మళ్ళీ వచ్చేసాం. కాస్ట్యూమ్ కూడా చేంజ్ అయిందండి. సో మనతో పాటు వంశీ అన్న. వంశీ అన్నానా వంశీయా? వంశీ. సో వంశీ ఉన్నాడు మనతో పాటు. సో ఎవరు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. దేవరాల విలన్. దేవరాల యాక్చువల్లీ తప్పిపోయారు, వీళ్ళని ఎత్తుకుతున్నారు. అంటే ఈ ట్రైలర్ చూసిర్రా? చూసాను. చూస్తే కథ ఏముండొచ్చు అనిపిస్తుంది. అదే జనాల్ని కాపాడే వాళ్ళలాగా, సేవియర్. బట్ మెయిన్ గా ఎన్టీఆర్ మాస్. సో ఫైట్ లో అయినా మంచి యాక్షన్ ఎక్స్పెక్ట్, ఆ షార్క్ ఫైట్ అవన్నీ సూపర్ షాట్. మరి నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా? వెళ్తాను అన్ని హీరోల్ని ఫస్ట్ డే ఫస్ట్ షో. జై ఎన్టీఆర్. తొడగొట్టి చిన్న. ఇప్పుడు పార్క్లో వాక్ చేస్తున్నాం. కొంతసేపు తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాం. బ్రో హాయ్, మేము యాక్చువల్లీ నా పేరు నవీన్, యూట్యూబ్ ఛానల్ చూస్తారా? నైస్ కూర్చొని పర్లేదు, కూర్చున్నా. దేవరా పాటలు విన్నారా మీరు? ఏమనిపించింది? అదే కొంచెం కాపీ సాంగ్స్ లాగా అనిపించింది, అంటే ఎక్కడో విన్నట్టు అనిపించిందా? ఇది ఎవరన్నా వేరే వాళ్ళు అన్నారా లేకపోతే మీకే అనిపించిందా? ఫస్ట్ టైం పాట విన్నప్పుడు నాకు ట్యూన్ సేమ్ అనిపించింది. తర్వాత నేను ముందు అసలు అంటే మా బ్రదర్ వెనక బైక్ మీద నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాడు. ఫస్ట్ టైం వినగానే నేను దేవరా సినిమాలో సాంగ్ అని కూడా తెలియదు, కొంచెం ట్యూన్ మ్యాచ్ అయింది. తర్వాత
ఈ సినిమాలోది సరే కానీ అంటే కాపీ ఇన్స్పైర్డ్ ఏదని అనుకోవచ్చు. ఓకే, కానీ మీకు వినడానికి ఎట్లుంది? వినటానికి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అందరూ అదే ప్లేలిస్ట్ లో మీరు ప్రతి ఒక్క నేను వింటున్నా. ఫేవరెట్ హీరో మామూలుగా మీకు? నాకు పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్. అచ్చా, కొట్టండి కూడా పర్లేదు. జేఎన్టీఆర్. దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు? బ్యాంకింగ్ ఎగ్జామ్స్. టఫ్ ఉందా, ఈజీ ఉంటుందా? లేదు, ఇంకా బిగినర్స్ బ్రో. ఓకే, అయితే సినిమాలు చూడరనమాట. చూస్తాను. సినిమాలే ఎగ్జామ్స్. ఇప్పుడు దేవరా ఏంది బజ్ అసలు మీ లోపల, మీ ఫ్రెండ్స్ లోపల ఏమనుకుంటున్నారు దేవరా గురించి? ఎక్కువ నెగిటివ్ టాక్ అయితే వినడం జరిగింది. ఎందువల్ల వస్తుంది నెగిటివిటీ? మీరే వీడియోలు చేస్తున్నారు కదా. జస్ట్ కిడింగ్ అంతే. అంటే మామూలుగా నచ్చట్లేదు, విఎఫ్ఎక్స్ బాగలేదు. ఇది మీకేమనిపిస్తుంది? నా పర్సన్ అంటే అంత ఆలోచించిన జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా చూస్తాను అంతే. సో బాగానే ఉందంటారా? యా ఫైన్, ఇట్స్ సినిమా చూసాను. బాగుందా? నాకైతే నా ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ అయింది. అంటే విత్ హీరో ఏం చేసినా నేను నచ్చుద్ది అన్న దాంతో నేను వెళ్తాను. అంటే నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. నేను ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని రూల్స్ ఏమి ఉండకుండా హీరో ఏం చేసినా ఎంజాయ్ చేస్తాను. హీరో జోక్ వేస్తూనే అవుతాను, అది నేను కనెక్ట్ అవుతాను అనమాట. జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రం. మీకు నచ్చని సినిమాలు ఏమైనా ఉంటాయా? నాకు నచ్చని సినిమాలు అంటే అలాగే ఏం లేదు. మామూలుగా అన్ని సినిమాలు స్టోరీ కొంచెం ఏమైనా లేకున్నా బోర్ అంటే మొత్తం ఇట్లా ఎంగేజింగ్ గా కొంచెం కామెడీ అన్ని ఇట్లా పోవాలి. అంటే ఎక్కువ ఎంటర్టైన్ కాలేదు అన్న సినిమాలు అలాంటి. అంటే ఎగ్జాంపుల్ ఏదన్నా ఈ మధ్యకాలంలో మీకు నచ్చింది, అరే ఎందుకు బై కొంచెం బోర్ కొట్టింది ఇట్లా? నేను మిస్టర్ బచ్చన్ అది ఓటీటీలో చూసాను, అది కొంచెం బోర్ కొట్టింది. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే, దేవరా అయితే బ్లాక్ బస్టర్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు చూస్తున్నారు సినిమా? ఫస్ట్ డే. మరి మరి ఎగ్జామ్ చదివిదంతా 3 hours కదా, అంతేనా? మరి సినిమా మేము ఎలా ఉన్నా టీఎఫ్ఐ బాగుంటుంది. కెరియర్ ఏంటి అంటున్నా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ టైం మీ బ్యాంక్ రావాలి, నేను డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కోరుకుంటా. మాకు కొంచెం లో ఇంట్రెస్ట్ లోన్ కావాలి. ఒకసారి లేవండి మీరు, తొడగొట్టు చిన్న. జేఎన్టీఆర్. మీరు ఎవరికి ఫ్యాన్స్ కాదు కదా? ఒకసారి మైక్ లో చెప్పాలి. జై పూల చొక్క, జై రాగడి. గాయస్ ఇది పెయిడ్ కాదు, చెప్పారు. హలో గాయస్, మన రోడ్ డైరీస్ వైబ్ చెక్ ఆఫ్ దేవరా ఇన్ విజయవాడ అయితే కంక్లూజన్ కి అయితే వచ్చింది. సో సార్ ఏంటి అవుట్ టేక్స్? విజయవాడ జనాలు, నేను ఎవరితో అయితే మనం ఎవరితో అయితే మాట్లాడామో చాలా ఫిల్మ్ నాలెడ్జ్ ఉన్నట్టు అనిపించింది. సర్ప్రైజింగ్ గా ఉంది. దేవరా పరంగా వస్తే ఐ థింక్ ఎట్ ద గ్రౌండ్ పీపుల్ నో అబౌట్ దేవరా బికాస్ ఇట్స్ పవర్ ఆఫ్ మాస్ హీరో లైక్ జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళకి సినిమాతో స్టోరీతో సంబంధం లేదు, డైరెక్టర్ ఎవరో సంబంధం లేదు, దాంట్లో భారీ విఎఫ్ఎక్స్ ఉందా అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ టు వాచ్ విట్నెస్ మాస్ ఫిలిం. అది జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ అయితే అది. అంటే మనం మధ్యలో కూడా మాట్లాడుకున్నట్టు ట్రైలర్ రిలీజ్ చేసినామా లేకపోతే పోస్టర్ రిలీజ్ చేసినామా ఇవేం అవసరం లేదు. ఇవేవి రిలీజ్ చేయకుండా కూడా ఒక పెద్ద హీరో లైక్ ఎన్టీఆర్ గారి సినిమా వస్తుందంటే ఒక సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ థియేటర్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు బై డిఫాల్ట్. వాళ్ళ కంటెంట్, హీరోయిన్, మ్యూజిక్, ట్రైలర్, రైటర్, స్టోరీ ఇవేం అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దేవరా ట్రైలర్ చూసిరా అని అడిగితే అందరు చూసిరానే చెప్తున్నారు. కథ ఏముంటుంది అని అంటే కథతో వాళ్ళకి అవసరం లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు, కథ ఏంటి అని తెలుసుకునే ఉద్దేశము లేదనమాట. సో దీన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే మేబీ సార్ కెన్ ఆల్సో యాడ్ టు దిస్. ఒక సెక్షన్ ఉంది విజయవాడలో మెయిన్గా మనకు కనిపిస్తుంది, మాస్ హీరో కోర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హీరోతో సంబంధం, ఇంకెవరితో సంబంధం లేదు. కానీ రెస్ట్ ఆఫ్ ద సొసైటీ ఉంది కదా, సిటీలో ఉండే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, ఐటీ జాబ్లు చేసుకునే వాళ్ళు, ట్విట్టర్లో వీళ్ళు ఎక్స్ట్రా అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ట్రైలర్ కావాలి, వి వాంట్ గుడ్ విజువల్స్, గుడ్ సాంగ్స్, మ్యూజిక్ కావాలి, ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ అ డిఫరెంట్ వరల్డ్, హీరోయిన్ కావాలి, విఎఫ్ఎక్స్, ఇవన్నిటి మీద క్వాలిటీస్ ఉన్నాయి. సో ఒక కోర్ ఆడియన్స్ ఉన్నది, వాళ్ళకి జస్ట్ హీరోతో సంబంధం. ఇంకొంతమంది ఈ ఎక్స్ట్రా టెక్నికాలిటీస్ కాదా ఇవన్నీ అడుగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉన్నది. సో ఒక ఫిల్మ్ మేకర్, ఒక హీరో అనే వాళ్ళు ఎవరిని అడ్రస్ చేయాలి? ఈ కోర్ ఆడియన్స్ అడ్రస్ చేస్తే వీళ్ళు దూరం అవుతున్నారు, వీళ్ళని అడ్రస్ చేస్తే వీళ్ళు దూరం అవుతున్నారు. సో ఈ బ్యాలెన్స్ మనం కొంచెం ఫిగర్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ లెట్స్ సీ అంటే 27th రోజు అది తేలిపోతుంది. అంటే సినిమా వేరే లెవెల్కి వెళ్తుందా లేకపోతే ఎవరు ఏ ఆడియన్స్ విన్ అవుతారు అనేది మనకి 27th రోజు తెలుస్తుంది.
బట్ ఒక విషయం మాత్రం మనకు చాలా క్లియర్ గా తెలిసిపోయింది, అది ముందు నుంచి ఉన్నదే కానీ ఈరోజు కన్ఫర్మ్ అయింది. అదేంటంటే ట్విట్టర్ ఆడియన్స్, సోషల్ మీడియా ఆడియన్స్, రియల్ ఆన్ గ్రౌండ్ ఆడియన్స్ ఇవన్నీ సెపరేట్. ట్విట్టర్ అనేది వేరే ప్రపంచం, ఆన్ గ్రౌండ్ అనేది వేరే ప్రపంచం. ఎందుకంటే ట్విట్టర్ లో మాట్లాడుకునే ఏ ఒక్క విషయం కూడా మనకి ఈ రోజు రానే లేదు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ డిస్కషన్ రాలేదు, పోస్టర్ డిస్కషన్ రాలేదు, ట్రైలర్ డిస్కషన్ రాలేదు, పాట డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే జనాలు పాటలు వింటారు కాబట్టి పాటలు ఎట్లున్నాయంటే బాగున్నాయి అంటున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఆ చుట్టమల్లే సాంగ్ అవన్నీ మనకి ఆల్రెడీ విన్నట్టు అనిపించింది, కొంతమంది చెప్పారు కూడా, కానీ దాని వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంది పబ్లిసిటీ వల్ల. సో ఓన్లీ థింగ్ ఆన్ గ్రౌండ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంది అంటే అది హీరో 99% హీరో, ఒక 1 to 2% మ్యూజిక్. అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద ఒపీనియన్స్. ట్విట్టర్ ది రెస్పెక్ట్ చేయాలి. ట్విట్టర్ కాదు నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను అనుకుంటలేను పర్సనలీ, మై ఒపీనియన్. ఎందుకంటే ట్విట్టర్ వల్ల సినిమా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, సినిమా బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. నా బిగ్గెస్ట్ ప్రయారిటీ అది. ట్విట్టర్ వల్ల ఒకవేళ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎఫెక్ట్ అయితే వాళ్ళని మనం అడ్రస్ చేయాలి అన్నట్టు ఉండేది నాకు. సినిమా ఆడియన్స్ సినిమా చూడాలన్న నా ఫీలింగ్. సో ఎవ్రీబడి షుడ్ వాచ్ ద మూవీ. ఐ లవ్ ద వైబ్ ఆఫ్ ద సిటీ. బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ వార్మ్ పీపుల్. నేను చెప్తున్నా కదా, ట్విట్టర్ గిట్టర్ ఇదంతా కాదు. మమ్మల్ని చాలా తక్కువ మంది గుర్తుపట్టారు. ఇక్కడ కర్నూలులో ఇంకొంచెం ఎక్కువ మంది గుర్తుపట్టారు, బట్ విజయవాడలో చాలా తక్కువ మంది గుర్తుపట్టారు. బట్ గుర్తుపట్టిన వాళ్ళు చాలా వామ్గా రిసీవ్ చేసుకున్నారు. అసలు మేము ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా వామ్గా ఉన్నారు. వెరీ స్వీట్ పీపుల్, లైక్ క్లాసిక్ తెలుగు పీపుల్, వెరీ స్వీట్ పీపుల్. And we had a great lunch also. Extraordinary lunch, and we met doctors also. వాళ్ళ ఇష్యూ ఏదో ఉంది, we will address that issue also. దాన్ని కూడా కవర్ చేద్దాము. బట్ అవన్నీ మనకి రియాలిటీతోనే రియల్ ప్రాబ్లమ్స్ తో అవసరం లేదు, మనకి సినిమాతోనే. సో దేవరాజు చూద్దాం మనం. సో హాయ్ గాయ్స్, నా పేరు నవీన్ నాయక్, పట్నాయక్ కాదు. సో ఇట్స్ ఓకే, మిస్టేక్స్ అవుతుంటే. సో నేను కూడా చాలా చేశాను. నేను ఎందుకు వచ్చానంటే ఐ హ్యావ్ ఎ స్పెషల్ కనెక్షన్ విత్ డాక్టర్స్. నా ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఉన్నారు. అంటే నేను కూడా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుందాం ఉన్నా, బట్ ఎంపీసీ తీసుకొని వేరే చేశాను. కానీ నేను మెడికల్ స్టోర్లో వర్క్ చేశాను, మా మామయ్యకి హెల్ప్ చేశాను. సో ఐ నో ప్యాంటాప్రోజోల్, ఆల్బెండజోల్, ఇంకా సో ఇవన్నీ తెలుసు నాకు. సో ఐ బేసికలీ ఎంపథైజ్ విత్ యూ. ఇప్పుడు ఏదైనా డాక్టర్స్కి అన్యాయం జరిగిన అటాక్స్ చేస్తుంటారు హాస్పిటల్లో, సరిగ్గా ఏదో ఫెసిలిటీ లేకపోతే ఫిజికల్ అటాక్స్ అవన్నీ జరుగుతుంటాయి. సో ఐ గెట్ పెయిన్డ్ బై ఇట్ లాట్, అంటే ఆ ఇష్యూస్ వల్ల. సో అందుకే సార్ అక్కడ వచ్చినప్పుడు స్వీట్ మ్యాజిక్లో చాలా స్వీట్గా వచ్చి నాతో మాట్లాడినప్పుడు వై నాట్ ఐ షుడ్ కమ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ మా ఛానల్లో 50 seconds కవరేజ్ ఇచ్చిన ఐ థింక్ అది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనిపించి నేను నా ఫ్రెండ్ రాగడి వి కేమ్ హియర్. నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు డాక్టర్స్కి ఉంటుంది. We met real interesting people, real nice conversations. It was very nice to see. Hopefully film will change our mind. Trailer నాకు అంత గ్రేట్ గా అనిపించలేదు. ట్రైలర్ టు బి ఆనెస్ట్, ట్రైలర్ మా ఒపీనియన్ మీకు తెలిసిందే. సో సినిమా చూసిన మైండ్ చేంజ్ అవుతాని, అందుకే నేను బట్టలు కూడా చేంజ్ చేసుకున్నాను. బట్ ఎనీవే, ఇప్పుడు ఆన్ గ్రౌండ్ అయితే జనాలు సినిమా చూడడానికి రెడీ ఉన్నారు, మేము సినిమా చూడడానికి రెడీ ఉన్నాము. అండ్ వి ఎంకరేజ్ ఎవరికైతే తెలీదో సినిమా గురించి వాళ్ళకి చూడమనే చెప్పాము. ఎగ్జాక్ట్లీ. సో మన రిజర్వేషన్స్ మనకున్నాయి, కానీ అవి గ్రౌండ్ మీద రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ట్విట్టర్ కాన్వర్జేషన్స్ గ్రౌండ్ మీద రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. హీరో ప్రయారిటీస్, టీమ్ ప్రయారిటీస్ ఏంటో మనకి హీరో మీద రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. బట్ మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నాకు కథ మీద ఎటువంటి డిస్కషన్ అనేది జరగట్లేదు ఆన్ గ్రౌండ్ అయితే. ట్రైలర్ చూసిన తర్వాత కూడా కథ ఇది ఉంటుంది, కథ అది ఉంటుంది అని మేము అడిగిన తర్వాత కూడా జనాలు నాట్ ఇంట్రెస్టెడ్, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. మాకైతే కథ కావాలి. సో అది ఎట్లుంటుంది ఫస్ట్ డే తర్వాత మనం సెషన్ అనేది చూసుకోవాలి. సో డైరెక్టర్ ఇంపాక్ట్ ఆన్ గ్రౌండ్ కదా లేదు. ఈవెన్ దో కొరటాల శివ లేకపోతే వేరైనా పేర్లు తెలుస్తున్నాయి, బట్ ఈయన సినిమా ఎట్లుంటది, ఆయన సినిమా ఎట్లుంటది అని ఏదైతే అంటే నేను కొరటాల శివ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, అదే ఆయన కోసం నేను సినిమా చూడాలని ఎవరు అనట్లేదు. ఎందుకంటే నాగశ్విన్ గురించి డిస్కషన్ వచ్చింది, లేదా రాజమౌళి గారి గురించి కూడా డిస్కషన్ వచ్చింది, మేము ముందు చేసిన వీడియోలో కూడా వచ్చింది. సో ఇట్లా ఒక్కరిద్దరు పేరు సందీపంగా మేబీ ఇట్లా ఒక్కరిద్దరు తప్పించి లార్జ్లీ మిగతా ఎవరికి డైరెక్టర్ వల్ల సినిమా ఇంపాక్ట్ ఉంటుందని పెద్ద కనబడట్లేదు మాకు. అగైన్ నో ఆఫెన్స్ టు ఎనీబడీ, దిస్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. సో గాయస్ అది గాయస్ వెయిటింగ్ ఫర్ 27th. హోప్ఫుల్లీ ముందు రోజే చూస్తాం మేము స్పెషల్ షోస్ ఏదైనా వేస్తే. విషింగ్ దట్ ఐ విల్ లైక్ ద మూవీ. నాకు మూవీ నచ్చుతుందని చాలా లో ఎక్స్పెక్టేషన్ తోనే వెళ్తాను. నాకు నచ్చాలని కోరుకుంటున్నాను అంతే. అంటే ఏంటంటే ఎక్సైట్మెంట్ బజ్ అవుతుంది, ఆ బజ్ మనం మెయింటైన్ చేసుకోవాలి, ఆ బజ్ సినిమా మెయింటైన్ చేయాలి.
అండ్ చూసిన తర్వాత కూడా మేము కూడా బజన్ క్యారీ చేస్తామని అనుకుంటున్నాము. అండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవుతాయి గ్రౌండ్ పబ్లిక్ తో, మూవీ విల్ బికమ్ హిట్. మూవీ హ్యాస్ టు బికమ్ ఏ సూపర్ హిట్. అండ్ ఎన్టీఆర్ గారే ఇంకేం లేదు. సో మళ్ళీ కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం హీరోని సినిమా, సో ఎన్టీఆరే తీసుకుపోతుంది ఈ సినిమాని. ఇంకా మనం వేరే ఏ విషయం చెప్పినా కానీ నొత్త మాటలే. అయితే ఫైనలీ సిగ్నేచర్ మూవీ ఎన్టీఆర్. బాయ్ గైస్. ఈయనెవరు? ఎన్టీఆర్ ప్రభాసా ప్రభాస్.